హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 30. ఆమె మాటల్ని నమ్మలేదు జాన్. మళ్ళీ చెప్పమని అడగలేదు. నమ్మినట్లే నటించాడు. నటించాడని తెలిసినా నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె. తినండి జాన్ అని అంది ఆర్డర్‌ని మరికాస్త అతని వైపుకు జరుపుతూ. కొంచెం కంపెనీ ఇవ్వండి మ్యామ్ అంటూ అందులోని సగం ముక్కని తీసి ఆమె ముందు పెట్టాడు జాన్. అప్పటికే ఆద్య కడుపు నిండిపోయి ఉంది. కానీ ఎందుకో ఆమె అతన్ని తిరస్కరించలేకపోతుంది. పర్లేదు మీరు తినండి నేను ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను అంటూ కదిలింది. 2 టేబుల్ అవతల ఉన్న ఆకాష్ తనతో పాటు రుచితని చూడగానే ఎక్కడున్నా సరే నన్ను ఏదో ఒకటి అనడానికి పగబెట్టి వెనకే వస్తుంటాడు. ఏదీ కష్టంగా అనిపించలేదు కానీ వీడి టార్చర్‌ని భరించలేకపోతున్నాను. ఈ రాక్షసుడితో ఇంకెంతకాలం వర్క్ చేయాలో అని మనసులో అనుకుంటూ ఫుడ్ కౌంటర్ దగ్గరికి నడిచింది ఆద్య. ఐస్ క్రీమ్‌లు తీసుకుని వెనక్కి తిరిగేసరికి ఆకాష్ ఎదురుగా ఎవరో బిజినెస్ మ్యాన్ కూర్చొని ఉండడం కనిపించింది. అతని వేషధారణ, బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే అతనేదో కంపెనీకి బాస్ అని అర్థమవుతుంది. తన టేబుల్ దగ్గరికి వెళ్తూ ఆకాష్ వాళ్ళ టేబుల్ దగ్గరికి రాగానే సారీ 10 మినిట్స్ లేట్ అయ్యాను. హోప్ యూ అండర్‌స్టాండ్ అంటూ నవ్వాడు ఆ వ్యక్తి. అతని మాటలతో అపాయింట్మెంట్ ఉండొచ్చాడా? ఇంక నా బుర్ర తినడానికి వచ్చాడేమోనని కంగారు పడ్డా అనుకుంటూ జాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. బాగా ఆకలిగా ఉన్నట్లున్నాడు. జాన్ ప్రశాంతంగా తినడం కనిపించింది ఆమెకి. ఒక ఐస్ క్రీం అతను ముందు పెట్టి మరొకటి తన ముందర పెట్టుకుని నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది ఆద్య. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయ్యింది. వినయ్ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసింది. హలో ఆద్య, కంగ్రాట్స్ టెండర్ గెలిచారంట అని అన్నాడు వినయ్ ఉత్సాహంగా. థ్యాంక్ యూ వినయ్ అని అంది ఆమె ముభావంగా. ఏమైంది ఆద్య, డల్గా ఉన్నావు? మళ్ళీ ఇద్దరికి ఏమైనా గొడవైందా ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా వినయ్. మీ ఫ్రెండ్ ఉన్నాక గొడవ అవ్వకుండా ఉంటుందా అసలు? అసలు అతను ఏమైనా సైకోనా ఏంటి? అసహనం, ఆవేశం కలగలిపిన స్వరంతో అనేసింది ఆద్య. పాపం వాడినలా అనకు ఆద్య, వాడు మంచివాడు బ్రతిమాలినట్లుగా అన్నాడు వినయ్. హ్మ్. కాకిపిల్ల కాకికే ముద్దంటే ఏమో అనుకున్నాను. వీళ్ళ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. కాకి దగ్గర కాకిపిల్లని ఏమైనా అంటే వాడికి కోపం రావడం సహజం కదా అని మనసులోనే అనుకుంటూ మంచిది ఉంటాను అంటూ అతన్ని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసింది ఆద్య. ఆమెకు కోపం వచ్చిందన్న సంగతి అర్థమయ్యింది వినయ్కి. ఇంక మళ్ళీ ఫోన్ చేసే సాహసం చెయ్యలేక ఆకాష్కి కాల్ చేశాడు. అప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తితో మీటింగ్ అయిపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆకాష్. హలో, కంగ్రాట్స్ రా, బోత్ ఆఫ్ యూ ఓన్, ఇద్దరూ గెలిచారు అని అన్నాడు ఉత్సాహంగా వినయ్. థ్యాంక్ యూ. అయినా నాకంటే ముందు తనకే కంగ్రాట్స్ చెప్పినట్లున్నావుగా ఓ కనుబొమ్మ ఎగరేసి అడిగాడు ఆకాష్. కాసేపటి వరకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వినయ్కి. అది జస్ట్ ఊరికేరా, పాపం అమాయకురాలు కదా, తనకు తెలియని చోటు ఎలా ఉందో ఏంటోనని చేశా అంతే అన్నాడు వినయ్. రేయ్, ఎవర్రా అమాయకురాలు? నువ్వు తప్ప ఈ భూమి మీద ఇంకెవరైనా సరే దాన్ని అమాయకురాలు అని అంటారా? శంకిని, డాకిని, పిశాచి ఇలాంటి పేర్లన్నీ దాన్ని చూసే పుట్టుంటాయి అని అన్నాడు ఆకాష్ చిరాగ్గా. ఏ ఊరుకోరా, ఏంజిల్లా ఉంటుందిరా తన్ని, అన్ని మాటలు అనడానికి నీకు మనసెలా వచ్చిందిరా అంటాడు వినయ్. అమ్మా బాబు వినయ్, నీ ఏంజిల్ అమాయకురాలు ఈ రోజు మార్నింగ్ ఏం చేసిందో తెలుసా? హెయిర్ పిన్ తీసి నా చేతిని రక్తం వచ్చేలా గుచ్చింది నీ ఏంజిల్. ఇంకాసేపు నేను సైలెంట్గా ఉంటే ఇక నువ్వు వచ్చి నాకు బ్లడ్ ఇవ్వాల్సి వచ్చేది అన్నాడు ఆకాష్. ఆమె అంతలా చేసిందంటే నువ్వు అంతకు మించి ఇంకేదో చేసుంటావు అని అన్నాడు వినయ్. అతను అలా అనగానే 2 టేబుల్ అవతల ఉన్న ఆద్య చెయ్యి వంక చూశాడు ఆకాష్. కాస్త ఎర్రగా ఉంది. ఇంకా కాసేపు అతను అలా తన చెయ్యిని పట్టుకుంటే నల్లగా కమిలిపోయేది. నేను మరీ అంత గట్టిగా పట్టుకున్నానా, లేక ఇది మరీ సుకుమారంగా ఉందా అని ఆలోచిస్తూ ఉండగానే వినయ్ హలో అంటున్న అరుపుతో తేరుకున్నాడు. హా అని అన్నాడు గంభీరంగా ఆకాష్. అవన్నీ సరేలే కానీ టెండర్ ఎంతకి వేశారు, ఎలా వచ్చింది చెప్పరా అన్నాడు ఉత్సాహంగా వినయ్. టెండర్ ఆఫీస్లో జరిగింది, మొత్తం వివరించాడు ఆకాష్. వావ్, ఆద్య సో బ్రిలియంట్ రా, చాలా తెలివిగా ఆలోచించింది అని అన్నాడు వినయ్. అని అన్నాడు ఆకాష్ ఏదో ఆలోచిస్తూ. అతను ఏదో ఆలోచిస్తున్నాడని అర్థమై, అయినా ఆ డ్రైవర్ వాళ్ళ మనిషి అని కనిపెట్టడం నువ్వెలా మిస్ అయ్యావురా?
ఆల్ ప్రాక్టికల్స్లో నువ్వు టాపర్వి కదా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆకాష్ తన ఆలోచన నుండి ఇంకా తేరుకోలేదు. వినయ్ ప్రశ్నను కూడా వినిపించుకోలేదు. అక్కి హార్ యు దేర్ అని అడిగాడు వినయ్ వింతగా. ఆ మాటతో ఒక్కసారిగా తేరుకుని ఎస్ చెప్పు ఏంట్రా అన్నావని అన్నాడు. అంటే ఇందాక నేను అడిగింది నువ్వు వినలేదా అని ఆశ్చర్యపోయాడు వినయ్. సారీరా ఏదో ఫైల్ చూస్తూ ఉండిపోయాను అని అన్నాడు అతను కవర్ చేస్తూ. ఎమరాల్డ్ కంపెనీ మీద 1000 కళ్ళేసి ఉంచిన నువ్వు వాళ్ళ ఇన్ఫార్మర్ని ఏ బ్రాంచ్లో ఉన్నారో 3 నెలల్లోనే అలవోకగా కనిపెట్టిన నువ్వు కళ్ళ ముందు వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ని గమనించలేకపోవటం ఏంటి అని అడిగి విస్తుపోయాడు వినయ్. నేనేదో వర్క్లో ఉన్నానురా, సరిగ్గా పట్టించుకోలేదు. ఓకేరా బాయ్ పనుంది. ఇంతకీ అకామిడేషన్ గెస్ట్ హౌసే కదా అని అడిగాడు ఆకాష్. అతని మాటలు విచిత్రంగా తోచినా ఆ సేమ్ గెస్ట్ హౌసే, చూడటానికి ఒకేలా ఉంటాయి. ఇద్దరివి కూడా పక్క పక్కనే. నీకు ఆద్యకి ఇక తీరుకుండదు అని నవ్వుతూ చెప్పాడు వినయ్. అతను ఇంకో అర్థం వచ్చేలా మాట్లాడడం విని చిరాగ్గా ఊపిరి వదిలాడు ఆకాష్. విన్ను నీకు నా చేతిలో తన్నులు తినక చాలా రోజులవుతుంది కదరా, అందుకే ఇలాంటి పిచ్చివాగుడు వాగుతున్నావు అని కసురుకున్నాడు ఆకాష్. సరే సరే ఎంజాయ్ బాయ్ అని గట్టిగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. కట్ చేసిన మరుక్షణం ఆలోచనలో పడిపోయాడు వినయ్. తీవ్రంగా ఆలోచిస్తున్న వినయ్ని చూస్తూ ఏమైంది విన్ను, అంతా ఓకేనా, వాడితో మాట్లాడేసరికి అలా డల్ అయిపోయావు అని అడిగారు జగన్నాథం గారు. ఓకే అంకుల్ బట్ అని దీర్ఘం తీశాడు వినయ్. బట్ జగన్నాథం గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాడేదో కాస్త డిఫరెంట్గా ఉన్నాడు. డెఫినెట్గా ఏదో తేడా జరుగుతుంది అంకుల్. చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాణ్ణి. ఇంత రెక్లెస్గా ఎప్పుడూ లేడు. వాడు ఎక్కడికి వెళ్ళిన పని ఇంకేదో ఉంది అని ఆలోచిస్తూ చెప్పాడు వినయ్. ఇంకా సాయంత్రం అవగానే గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. పని వాళ్లతో లగేజ్ అది సర్దించి ఆద్య చేతిలోకి పెట్టాడు ఆకాశం. చాలా పెద్దగా ఉన్నాయి ఆ హౌసులు. బయట నుండి నలుపు ఎరుపు రంగుల కాంబినేషన్, అక్కడక్కడ తెలుపు రంగులో ముందు వైపుకు వచ్చిన డిజైనబుల్ వాల్ స్టిక్కర్తో చాలా బాగున్నాయి. ఆ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా కాస్త అటు ఇటు అంతే విశాలంగా ఉన్నాయి. లోపలికి నడిచింది ఆద్య. అది డూప్లెక్స్ హౌసు. పైకి వెళ్ళి తన బెడ్రూమ్లో కబోర్డ్లో బట్టలను నీట్గా సర్దుకుని అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఫోటో తీసుకుని గోడకు తగిలించుకుంది. ఇండియాలో ఉన్నప్పుడే వినయ్ని అడిగి తీసుకుంది ఆ ఫోటో. తను పని చేయబోయే ప్రదేశం ఎలా ఉంటుందో, అక్కడ ఎలా పని చెయ్యాలో ముందు నుండే ఎన్నో ప్రణాళికలు వేసుకుంది ఆద్య. ఆ ఆఫీస్ ఫోటోని చూసి గర్వంగా కాస్త గాఢంగా ఊపిరి తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆకాష్ నుండి 2, జాన్ నుండి 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏమై ఉంటుందా అని జాన్కి కాల్ చేసింది ఆద్య. జాన్ ఫోన్ రింగ్ అవగానే అటు కేసి చూశాడు పక్కనే ఉన్న ఆకాష్. నేను చేశానుగా, నాకు చేయొచ్చుగా, పని వాళ్ళ ముందు నా పొరుగు తీస్తుంది దెయ్యం అని అనుకున్నాడు మనసులోనే. సార్ మేడం కాల్ చేస్తున్నారు అని అన్నాడు ఉత్సాహంగా. అతని ఉత్సాహాన్ని చూసి ఆ కాల్ చేస్తుందిలే కానీ పార్టీలకి రారావిడ, కాస్త వెటకారం కలిపి అన్నాడు. అతని మాటల్ని పట్టించుకోకుండా లిఫ్ట్ చేశాడు జాన్. హలో మ్యామ్, మీరు వచ్చిన సందర్భంగా చిన్న పార్టీ అరేంజ్ చేశాం మేము. ఇంకా నేను రుచిత క్రేజీ స్పాట్లో ఉన్నాం, వస్తారా మేడం అని వినయంగా అడిగాడు. నో జాన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఫోన్ కట్ చేయబోయింది ఆమె. మ్యామ్ ప్లీజ్ అని జాన్ అంటుండగానే ఇక చెప్పానా ఆవిడ గారు రారని, ఆమెకి ఇలాంటివంటే చాలా భయం, ఎవరెక్కడ ఎత్తుకుపోతారేమోనని, అందుకే ఎవరు పిలిచినా రాదు. పైగా ఎలా అంటే ఎక్కడ లేని పౌరుషం మేడం గారికి అని అంటున్న ఆకాష్ మాటలు వినిపించాయి ఆమెకి. ఒక్కసారిగా మండిపోయింది ఆద్యకి. జాన్, నాకు నిజంగానే ఇలాంటి పార్టీలు అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ మీరు పిలిచారు కాబట్టి డెఫినెట్గా వస్తాను. లొకేషన్ షేర్ చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది. అది విని జాన్ ఆనందంతో ఉరకలు వేయగా ఆకాష్ ఆశ్చర్యపోయాడు. వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి 2 నిమిషాల్లో రెడీగా ఉండమని చెప్పింది. కారు ఎక్కి 10 నిమిషాల్లో చేరుకుంది. వెళ్ళగానే ఆకాష్ని వెతికాయి ఆద్య కళ్ళు. అతను కనబడగానే పొగరుగా అతని కళ్ళల్లోకి చూసింది. నాకు భయమా అన్నట్లు గర్వంగా ఒక నవ్వు నవ్వింది. అబ్బో అన్నట్లుగానే చూశాడు ఆకాష్.
అది ఆల్రౌండ్ హోటల్, రెస్టారెంట్ కమ్ పబ్. మినుకు మినుకుమంటున్న లైట్ల మధ్య అలా నిశ్చేష్టురాలై నిలబడింది ఆద్య. అలాంటి ప్రదేశానికి వెళ్ళటం ఆమెకదే మొదటిసారి. జాన్, రుచిత ఎక్కడున్నారో కనిపించలేదు. ఆకాష్ ఒక్కడే కనిపిస్తున్నాడు. అతని టేబుల్ తప్ప మిగతావన్నీ అంతగా ఏమీ ఖాళీ లేవు. కొన్ని టేబుల్స్ ముందు 1, 2 కుర్చీలు ఖాళీగా ఉన్నా అక్కడ కూర్చున్న అబ్బాయిలు భయంకరంగా ఉన్నారు. ఇంక చేసేదేమీ లేక ఒక పక్కగా సైలెంట్గా నిలబడింది. ఆమెకు కాస్త పక్కనే డాన్స్ వేస్తూ ఉన్నారు అందరూ. చుట్టూ చూస్తూ ఉంది. జాన్, రుచిత కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూసింది. కాని వాళ్ళు కనిపించలేదు. ఆమె చూపుల్ని గమనించాడు ఆకాష్. చూస్తా ఎంతవరకు పొగరు చూపిస్తావో అని మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నాడు ఆకాష్. కాసేపటికి ఒక వ్యక్తి డాన్స్ చేసుకుంటూ ఆద్య దగ్గరకు వచ్చాడు. వింతగా చూసింది తను. మోడ్రన్ గా రెడీ అయి ఉన్నాడు అతను. హే బేబీ, ఒక రాత్రి నాతో టైం స్పెండ్ చేయడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంటూ ఆద్య చెయ్యిని పట్టుకున్నాడు. పిచ్చి కోపం వచ్చింది ఆమెకు. అదంతా చూస్తున్న ఆకాష్కి కూడా కోపం వచ్చింది. కాస్త నెమ్మదించింది ఆద్య. ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. నేను ఇలాంటి అమ్మాయిని కాదు, ఎవరినైనా వెతుక్కోండి అని అంది సూటిగా చూస్తూ. నో బేబీ, ఐ వాంట్ యూ. ఓన్లీ యువర్ డ్యామ్ చాలా అందంగా ఉన్నావు అని అంటే నాకు నువ్వే కావాలి. నీకు కావాలంటే ఎంత మనీ అయినా ఇస్తాను అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు మళ్ళీ. ఆకాష్ దవడ బిగించి టేబుల్ నుండి లేచేలోపే అతన్ని చెంప మీద గట్టిగా కొట్టి కాలర్ పట్టుకుని అతన్ని 2 కాళ్ళ మధ్యలో మోకాలితో బలంగా తన్నింది ఆద్య. అది చూసి లేద్దామనుకున్న ఆకాష్ అలాగే కూర్చున్నాడు. ఆద్య అలా కొట్టడంతో ఆ వ్యక్తి అరిచిన అరుపుతో మ్యూజిక్ కూడా ఆపేశారు. నేను అలాంటి దాన్ని కాదు అంటే వినిపించలేదారా? నా చెయ్య పట్టుకుంటావా? నీకెంత ధైర్యం అంటూ చెంప మీద మరొకటి కొట్టగానే జాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఆపాడు. ఆ వ్యక్తి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండగా ఎవరో ఇద్దరు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఆవేశంతో ఊగిపోతున్న ఆద్యాన్ని తీసుకొచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు జాన్. ఏమైంది అని రుచిత అడగ్గా జరిగింది మొత్తం చెప్పింది ఆద్య. ఆమె నెల చుట్టూ ఉన్న జనాలు కూల్చేయటం చూసి దీన్ని కాపాడాల్సిన పని లేదు, దీని నుండే జనాలను కాపాడాలేమో అనుకుంటూ నవ్వుకున్నాడు ఆకాష్. ఆ మాటల్లోనే సమయం గడిచిపోయింది. ఇంతలో ఆకాష్కి ఏదో కాల్ వచ్చేసరికి నేను అర్జెంటుగా వెళ్ళాలి, అక్కడ నుండి డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాను, నువ్వు పార్టీ అయ్యాక వచ్చేయి అని ఆద్యతో చెప్పేసి వేగంగా అక్కడి నుండి కదిలాడు ఆకాశం. నేను వస్తాను అని అనాలనిపించినా అనలేకపోయింది. అతనితో ఎన్ని గొడవలున్నా అక్కడ అతను లేకపోయేసరికి కాస్త బెరుగ్గానే అనిపించింది. మీరు ఇక్కడే ఉండండి మ్యామ్, ఇందాక ఆర్డర్ కోసం వెళ్ళాము, మీరు గొడవ పడుతూ ఉండడం చూసి తిరిగి వచ్చేసాం, నేను వెళ్ళి తెస్తాను అంటూ కదిలాడు జాన్. జాన్ వెళ్ళిన 2 నిమిషాలకే ఏదో కాల్ రావటంతో ఇప్పుడే వస్తాను మ్యామ్ అంటూ కాల్ మాట్లాడుతూ వెళ్ళింది రుచిత. ఆమె అటు వెళ్ళగానే 3 ఐస్ క్రీంలతో అక్కడికి చేరుకున్నాడు బేరర్. ఇది ఈ రోజు స్పెషల్ మ్యామ్, ప్లీజ్ హ్యావ్ ఇట్ అంటూ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఐస్ క్రీం చాలా కలర్ఫుల్ గా కనిపించింది. అప్పటికే కోపంతో మండిపోయి ఉండడం వలన దాన్ని తీసుకుని ఒక స్పూన్ తింది. టేస్ట్ చాలా గాఢంగా, తియ్యగా, పుల్లగా ఏదోలా అనిపించింది. కానీ బాగుంది. అది తింటూ ఉండగానే వింతగా, హాయిగా, ఒళ్ళంతా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించింది. ఎందుకో నవ్వు కూడా వచ్చింది ఆమెకు. కాస్త తిప్పినట్లుగా, ఏదో తల తిరిగినట్లుగా, అంతా మాయలా, హాయిగా, వింతగా అనిపిస్తుంది. తను ఐస్ క్రీం తిన్నా కూడా జాన్ వాళ్ళు రాకపోవటంతో ఇక జాన్ ఐస్ క్రీం కూడా తినేసింది. అది కూడా సరిపోలేదు ఆమెకు. రుచిత ఐస్ క్రీం కూడా తీసుకుని 2 స్పూన్లు తినేసరికి అక్కడికి వచ్చారు జాన్, రుచిత. రుచిత ఆద్య 3 ఐస్ క్రీం తింటూ ఉండడం చూసి ఆశ్చర్యపోయి జాన్కి చెప్పింది. ఓ గాడ్ అని అన్నాడు అతను కళ్ళు పెద్దవి చేస్తూ. ఆద్య తింటుంది నార్మల్ ఐస్ క్రీం కాదు, వైన్ ఐస్ క్రీం. అది వైన్ కలిపి తయారు చేశారు. అది చాలా తెలియక తినేసింది. ఇక మత్తులో 3 తినేసింది ఆద్య. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అలానే స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మనం మోటివేషన్ బై ఛానల్లో కూడా న్యూ స్టోరీ స్టార్ట్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఈ లోపు నా రావణ స్టోరీ కూడా రైటర్తో మాట్లాడడం జరుగుతుందండి. అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను.